బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న లెక్క స్కామ్ కేసులో రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మరో కీలక అరెస్టుకు రంగం సిద్ధమైంది అనే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ చుట్టూ సిట్ ఉచ్చు బిగిస్తోంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న విచారణ పర్వం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరినట్టుగా కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి నిన్న కేఎన్ఆర్ ను సిట్ అధికారులు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ విచారణలో భాగంగా కేఎన్ఆర్ కు సంబంధించిన భారీ అక్రమాస్తులను సిట్ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఆయన సంపాదనకు లభించిన ఆస్తులకు పొంతన లేకపోవడంతో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మద్యం కుంభకోణంలోని ప్రధాన నిందితులతో కేఎన్ఆర్ కు నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా సిట్ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ లింకుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే కోణంలో కూపీ లాగుతోంది సిట్. అయితే నిన్న జరిగిన 3 గంటల విచారణలో కేఎన్ఆర్ అధికారుల ప్రశ్నలకు ఏమాత్రం సహకరించలేదు అని తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలన్నింటికీ తనకేం తెలియదు అంటూ దాటవేసే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం. కేఎన్ఆర్ సమాధానాలతో సంతృప్తి చెందని సిట్ అధికారులు ఇవాళ మళ్లీ కేఎన్ఆర్ ను విచారణకు రావాలి అంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఇవాళ సిట్ విచారణకు కేఎన్ఆర్ వస్తారా లేక ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా అనే విషయంపై సస్పెన్స్ నడుస్తోంది. ఒకవేళ ఆయన మళ్లీ విచారణకు గైర్హాజరైతే మాత్రం సిట్ అధికారులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే టాక్ రాజకీయ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. కేఎన్ఆర్ అరెస్ట్ జరిగితే ఆ సెగ వైసీపీ అగ్రనాయకత్వానికి కూడా తగులుతుందనే చర్చ జరుగుతోంది. జగన్ పిఏ కేఎన్ఆర్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు కేఎన్ఆర్ సిట్ విచారణకు హాజరవుతున్నారా? రైట్ రోహిత్, మరికొద్ది సేపట్లోనే జగన్ పిఏ కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే సిట్ విచారణకి కాబోతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ సిపి ఆఫీస్లో ఉన్నాం. ఇదే సిట్ కార్యాలయం. విజయవాడ సిపినే మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన సిట్ ఆఫీసర్గా సిపి రాజశేఖర్ బాబుని నియమించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే నిన్న సుదీర్ఘంగా అనేక అంశాలకు సంబంధించి కూడా కేఎన్ఆర్ని విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. విచారణకు సంబంధించి పలు అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. కానీ విచారణకు మాత్రం ఆయన ఏ రకంగా కూడా స్పందించిన దాఖలాలు లేవు. దాదాపుగా అనేక ప్రశ్నలు అడిగినప్పటికీ కేఎన్ఆర్ ఏమాత్రం కూడా విచారణకు సహకరించలేదు. కాబట్టి ఆయన్ని మరొకసారి విచారణకు రావాలని చెప్పి కూడా సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే వాస్తవానికి ఉదయం 10 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే 10:20 సమయానికి విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన ఇప్పటికే అధికారులకి సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులంతా కూడా ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది జైలుకి వెళ్ళి కూడా వచ్చిన పరిస్థితి కనిపించింది. మరికొంతమందికి సంబంధించి కూడా త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా కేఎన్ఆర్ డైరెక్షన్లోనే భారీ స్థాయిలో కూడా వ్యవహారాలు కొనసాగినట్లు గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను కేఎన్ఆర్ కూడబెట్టినట్టు తెలుస్తూ ఉంది. 2021 తర్వాత అంటే 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో మద్యం పాలసీకి సంబంధించి రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి 2021 దగ్గర నుంచి కూడా కేఎన్ఆర్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఓఎస్డీ కావచ్చు, లేకపోతే పిఎస్ కావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా కేఎన్ఆర్ కూడా నిత్యం ఈ అంశానికి సంబంధించి సంప్రదింపులు ఆస్తులకు కేఎన్ఆర్ ఆస్తులకు ఆయనకు ఉన్న ఆదాయానికి పొంతన లేదు. పైగా లిక్కర్ కేసులో నిందితులతో ఆయన చాలా సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు 2019-24 మధ్య భార్యతో పాటు బంధువుల బ్యాంక్ ఖాతాల్లోనూ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్న చాలా ఎక్కువ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
పెట్టుబడులు ఇవన్నీ గుర్తించారు. మరి వాటికి కేఎన్ఆర్ ఏం సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది? 2019 వరకు కేఎన్ఆర్ ఆస్తులకు సంబంధించి పెద్దగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కడప జిల్లా కమలాపురానికి సంబంధించి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒక టిఫన్ బండి, సాధారణ కుటుంబానికి సంబంధించిన టిఫన్ బండి కార్యకలాపాలు కొనసాగిస్తారు. కానీ 2021 నుంచి హైదరాబాదులో, బెంగళూరులో, తిరుపతిలో, విజయవాడలో, కడపలో పలు నివాసాలు, పలు విల్లాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన భోగాపురం విమానాశ్రయం సమీపంలో భూమి, కృష్ణా జిల్లా జగ్గేపేటలో భూమి, ప్రకాశం జిల్లా దర్శిలో ఏదైతే దొనకొండ రాజధాని అవుతుందని చెప్పి గతంలో ప్రచారం జరిగింది. అలాగే ముఖ్యంగా విమానాశ్రయాలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆయన భూములను కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఎక్కడైతే 7 నుంచి 8 వరకు ఆయనకి విల్లాలు, ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఆయన భార్య దగ్గర సుమారు 2 కేజీల బంగారం ఉంది. అలాగే హైదరాబాద్కు సంబంధించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలో సంబంధించి భాగస్వామ్యం, విజయవాడలో హుండాయ్ షోరూంలో భాగస్వామ్యం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. టోటల్ ఈ వ్యవహారాలకు సంబంధించి 200 నుంచి 300 పైగా దాదాపుగా ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఇవంతా లిక్కర్లోనే వచ్చినట్లు కూడా సిట్టు గుర్తించింది. రోహిత్. రైట్ శివ.